ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆద్య, నువ్వు తీసుకొచ్చిన స్వామీజీ ఎవరో కానీ చాలా మహిమగల వారిలా ఉన్నారు. చారుకి చూపొచ్చిందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను. అసలు పోతే కదా పెద్దమ్మ తిరిగి రావడానికి. అవును పెద్దమ్మ, హిమాలయాల నుంచి వచ్చారు కదా. ఆద్య, నా కళ్ళొచ్చే వరకు నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నాకు చూపు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. అది ఈ రోజు నెరవేరింది. ఒక సవితలాగా కాకుండా చెల్లిలాగా భావించి నా మీద నువ్వు చూపించిన ప్రేమకి నీకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. తనేమి దేవత కాదులే కాని నీ కళ్ళొచ్చాయిగా, ఇక ఈ ఇంట్లో ఎందుకు? మీ ఇంటికి బయలుదేరు. అవునత్తయ్య, నేను ఇంకా ఈ ఇంట్లో ఉండాల్సిన పని లేదు. నేను వెళ్ళిపోతాను. అమ్మమ్మ, పిన్ని, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త చారు. నువ్వు మమ్మల్ని చూడలేకపోయినా నేను నిన్ను రోజూ చూస్తున్నానే. ఇంక నాకు అదృష్టం లేదేమోనే. అయితే నువ్వు కూడా వెళ్ళిపో. నీ పెద్ద కూతురి దగ్గరే ఉండు. రోజు నీ మనవరాల్ని చూసుకోవచ్చుగా. హా? నోరు జారకమ్మా. ఈ ఇంట్లో అందరూ ఒకరిని మించిన ఒకళ్ళున్నారు. శ్రీను బావా, నా చేష్టలతో ఎప్పుడైనా తెలిసి తెలియక ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు బావా. సరే వెళ్ళు. వెళ్ళొస్తాను అత్తయ్య. మళ్ళీ వస్తావా? ఏదో మాట వరుస అందలే పద్మం. ఇక్కడైనా ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోమ్మా. అలాగే మావయ్య. ఇక నుంచి మీ చలాకితనాన్ని, మీరు సృష్టించే ఫన్ని మిస్ అవుతాను. చూడవే, చూడు. మీ టైమింగ్ మిస్ అవుతాను. నిజమేనమ్మా, ఏం చేస్తాం కానీ. టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. వెళ్ళొస్తాను పెద్దమ్మ. వెళ్ళొస్తాను పెద్దనాన్న. నన్ను ఆశీర్వదించండి. వద్దమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. అదేనమ్మా, అదే దారి. అటే అటే వెళ్ళు. అమ్మయ్యా, దరిద్రం పోయింది. చారు, చారు, చారు. అయ్యో, ఏమండి? అయ్యయ్యో చారు, అలా పడిపోయావంటే. చారు, ఏమిటమ్మా అలా పడిపోయావు? అయ్యో పిన్ని, నాకు చూపు రాలేదు పిన్ని. అంటే చూపు రాలేదా నీకు? ఆ పసరు నా కళ్ళల్లో వేయించి నాకు కళ్ళు వచ్చాయని చెప్పి
నేను ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎవరు చారు? ఆద్య. నేను ఇంట్లో నుంచి వెళ్ళకపోతే గుడ్డి దాన్ని చంపడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. తీసుకెళ్లి ఏ నూతిలోనో తోసేస్తాను. కళ్ళు కనిపించక నూతిలో పడిపోయి చచ్చిపోయిందని అందరినీ నమ్మిస్తానని బ్లాక్ మెయిల్ చేసింది ఆద్య. అందుకే కళ్ళు లేని దాన్ని నన్ను నేను కాపాడుకోవాలంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదు. చారు, నన్ను ఇప్పుడైనా మాట్లాడిన వాద్య ప్లీజ్. ఈ ఇంట్లో వాళ్ళు ఆద్య మాట నమ్ముతారు తప్ప నా మాట ఎవరు నమ్మరు. అందుకే వెళ్ళిపోతున్నాను. పిన్ని, నాకు ఒక ఆటో బుక్ చేపిస్తావా? నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు చారు. లేదు లేదు పిన్ని, నేను ఇంత ద్రోహం చేసినా కూడా అందరూ నన్ను క్షమించి ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అలాంటి నా ప్రాణం ఈ ఇంట్లో పోతే ఈ ఇంటికే అరిష్టం. అందుకే ఆ చచ్చేదేదో బయటే చేస్తాను. నేను ఈ ఇంట్లో ఉండడం ఆద్యకి ఇష్టం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా చారు, ఈ అమ్మమ్మను వదిలేసి వెళ్ళిపోతావా? తప్పదు కదమ్మమ్మ. పెదనాన్న, చారు అబద్ధాలు చెప్తోంది. అబద్ధాలు చెప్తున్నానా? ఆద్య ఎక్కడున్నావు? పిన్ని, నన్ను ఆద్య దగ్గరకు తీసుకెళ్ళవా? ఆ